లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి మీడియా ఎఫెక్ట్స్ యాప్. వెల్కమ్ టు మీడియా ఎఫెక్ట్స్. ఇప్పుడు కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ దాని మీద ఒక న్యూస్ వైరల్ అవుతుంది. పార్టీ గుర్తు మారిందా అని. ఎందుకంటే పార్టీ గుర్తు కారు. ఇప్పుడు ఓమ్ని వచ్చింది, మార్చారా ఏమన్నా? జ్యోతిష ప్రకారం అనే ఒక వీడియో వైరల్ అవుతుంది. దాని గురించి తెలుసుకుందాం. అయితే 25 ఏళ్ల రాజకీయ చరిత్రలో బీఆర్ఎస్ పార్టీ చాలా సంక్షోభం ఎదుర్కొంటుంది. అసెంబ్లీలో ఓడిపోవడం, అతని కూతురు కవిత జైల్లో ఉండడము, దాదాపుగా 3 months దాటిపోయింది. ఎంపీ ఎలక్షన్లో ఒక్క సీటు గెలవకపోవడము, ప్రజెంట్ 5 ఎమ్మెల్యేలు గెలిచిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్లో చేరడం, ఇట్లా చాలా ఇబ్బందులు ఎదుర్కొంటుంది బీఆర్ఎస్ పార్టీ. అయితే ఓటింగ్ మన రిజల్ట్ వచ్చిన తర్వాత తన ఫామ్ హౌస్లో కింద పడడం వల్ల తుంటిలో ఎముక ఇరిగింది. దానికి సర్జరీ కూడా జరిగింది. తర్వాత చాలా రోజుల వరకు బెడ్ రెస్ట్లో ఉన్నాడు. తర్వాత ఊతకర్రతోని నడవడం స్టార్ట్ చేశారు. ఆ ఊతకర్రతోనే ఆయన చాలా సభలు పెట్టాడు. ఏది మన అసెంబ్లీ ఎలక్షన్లు కావచ్చు, పార్లమెంట్ ఎలక్షన్లు కావచ్చు, చాలా మీటింగులు పెట్టాడు. దాని మీద మీటింగ్ ప్రెస్ మీట్లో కూడా పాల్గొన్నాడు. అయితే ఇప్పుడు అతను ఓమ్ని కారు తన ఫామ్ హౌస్లో డ్రైవింగ్ చేస్తూ కనిపించారు. అందరు ఏమనుకున్నారంటే పార్టీ గుర్తు మారారనుకోరు. కాదు, పార్టీ గుర్తు మారలేదు. డాక్టర్స్ ఏం చెప్పారంటే, మీరు ఒకసారి కార్ డ్రైవ్ చేయండి, అప్పుడు మీకు మూమెంట్ తెలుస్తుంది, ఏమన్నా ఇబ్బందులు ఉన్నాయని తెలుస్తుంది. ఎందుకంటే మన కార్ డ్రైవింగ్ చేసేటప్పుడు ఎక్సిలేటర్ కానీ, బ్రేక్ కానీ, క్లచ్ కానీ, మన కాలు మూమెంట్ ఉంటుంది. ఆ కాలు మూమెంట్ వల్ల ఆ తుంటిలో ఇరిగింది, ఏమన్నా నొప్పి ఉందా లేదా అని తెలుసుకోవడం కోసం వాళ్ళు డాక్టర్స్ సలహా ఇచ్చారంట. దాని గురించి తన ఫామ్ హౌస్లో చాలా వెహికల్స్ ఉంటాయి. అందులో ఆయనకి ఇష్టమైనది ఓమ్ని వెహికల్. ఆ ఓమ్ని కారులో అతను డ్రైవ్ చేయడం జరిగింది. దాన్ని సోషల్ మీడియాలో అపోజిట్ పర్సన్స్ ఉంటారు కదా, వాళ్ళు సోషల్ మీడియాలో దీన్ని ఫుల్గా వైరల్ చేశారు. పార్టీ గుర్తు మారుతుందని. అలాంటిది ఏమీ కాదు.